వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఈ వీడియో చాలా షార్ట్గా చేస్తున్నాను. తమ్నైల్ అయితే చూసే ఉంటారు. దృశ్యం 1 ఇంకా దృశ్యం 2 వర్సెస్ దృశ్యం 3. దృశ్యం 3 ఎలా ఉంది? రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది జూన్ 18న. తప్పకుండా చూడండి. బట్ నాకు ఈ చూడనంత వరకు ఎందుకు డబ్ చేశారు, వెంకటేష్ గారు తీసింటే బాగుండుగా తెలుగులో, వాళ్ళు కూడా సీరీస్ తీసుకుంటూ వచ్చారు పార్ట్ 1 పార్ట్ 2 అనుకున్నాను. బట్ చూసిన తర్వాత వెంకటేష్ గారు తీయకపోవడమే మంచిది అనిపించింది. పెద్దగా సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు. లాస్ట్ క్లైమాక్స్లో ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ అంతా బోరింగ్గానే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎలా అంటే ఫస్ట్ 2 పార్ట్స్లో కొంచెం కథ ఉంది అనిపిస్తుంది. దాన్ని ల్యాగ్ చేశారు థర్డ్ పార్ట్‌లో. అంటే అది మళ్ళీ దాని గురించి ఇంకా వెనక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు, అంటే తెలియకుండా పరోక్షంగా అనమాట. ఆయనకు తెలియకుండా ఆ అబ్బాయి, చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, అంటే తెలుగులో నదియా ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్, నదియా హస్బెండ్ ఉంటారు కదా, ఆయన మలయాళంలో క్యారెక్టర్. ఆయన ఏంటంటే వెనకాల ఒక డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించి అసలు మొత్తానికి తన బాడీ అనేది ఒక ఇంట్లో కింద పూడ్చిపెట్టారు అనేది ఫైండ్ అవుట్ చేస్తారు, వాళ్ళ అబ్బాయి బాడీని. కానీ ఇదంతా తన నోటి నుంచి చెప్పించాలి, తను కూడా సఫర్ అవ్వాలి అని చెప్పేసి, ఎవరు మన హీరో సఫర్ అవ్వాలి అని ఇదంతా వాళ్ళు వెనక చేపిస్తుంటారు. ఇది దృశ్యం 3 అనమాట. కానీ దాని నుంచి కూడా మోహన్ లాల్ గారు ఎలా ఓవర్కమ్ అవుతారనేది సినిమా. కాకపోతే సినిమాలో అయితే ఈయన ప్రొడ్యూసర్ అనమాట. మోహన్ లాల్ గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటారు, అది వాళ్ళ కథే. ఆ సినిమాని కూడా స్టార్టింగ్లో చూపిస్తారు మనకి. చూపిస్తారు, బిజు మీనన్ హీరోగా పెట్టి తీస్తారనమాట ఆ సినిమాని. ఆ సినిమా బాగా ఆడుతుంది, మంచి కలెక్షన్స్ వస్తాయి. తర్వాత వాళ్ళకు పెద్ద కూతురికి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ పెళ్ళిని కూడా ఏదో ఒక రీజన్స్ ద్వారా వెనకాల ఎవరో ఒకరు చాడీలు చెప్పి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు పెళ్లి సంబంధాలన్నీ. ఆ అమ్మాయి మానసిక వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఇలాగా అబద్ధాలు చెప్పో లేకపోతే ఏదో ఒక రీజన్స్ చెప్పి పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి, పెళ్లి సంబంధాలు. ఇలా కాదు, మాకు ఫారెన్ సంబంధాలైనా పర్లేదు అంటాడు హీరో. పెళ్లి సంబంధాలు చూసేవారికి ఫారెన్ సంబంధం వస్తుంది, పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఈ గ్యాప్లో అయితే చాలా జరుగుతుంది, అంటే పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. కానీ మోహన్ లాల్ గారు ఒక ఫోన్లోనే, అంటే ఆయన మదన పడేది కూడా బాగా చూపించారండి. పెళ్లి జరిగే టైంలో ఆయన ఫోన్ ద్వారానే వాళ్ళకి తెలిసిన లాయర్స్తో వాటితో అందరినీ, పోలీస్ వాళ్ళని ఇంటి వరకు రాకుండా ఆపుతారనమాట. ఇదంతా ఆపుతారు. తర్వాత ఇంకా పెళ్ళి అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఆ పెళ్లి కొడుకుని రప్పించింది కూడా వాళ్ళే, మొత్తం ట్రాప్ చేశారు అమ్మాయిని అని తెలుస్తుంది. ఆ ట్రాప్ నుంచి కూడా వెంటనే ఆ రోజు ఇమీడియట్గా వాళ్ళ ఫస్ట్ నైట్ కానీ ఒక రిసార్ట్ బుక్ చేస్తారు. ఆ రిసార్ట్ కూడా ఎవరైతే ప్లాన్ చేసింటారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏదో ఒక స్కెచ్ చేసి వీళ్ళిద్దరిని పోలీస్కి పట్టించాలి, కేసు బుక్ అయ్యేటట్టు చేయాలి అనుకుంటారు. బట్ ఆ కథ అంతా రివర్స్ అవుతుంది. మోహన్ లాల్ గారికి వాళ్ళు కాల్ చేస్తారు, మీ అమ్మాయి కాపాడుకో వీలైతే అని చెప్పేసి. అప్పటి నుంచి ఎలా సాగుతుంది లాస్ట్ 20 minutes ఇంకా అదే అనమాట. ఆయన ఎలా కాపాడుకుంటాడు పాపని అని దానికి అదొక మంచి ప్లాన్ స్కెచ్ వేస్తాడు ఆయన కూడా. చాలా బాగుంటుంది లాస్ట్ 20 minutes. ఫస్ట్ అంతా అలా ఉంటుందన్నమాట. లాస్ట్లో ఏమవుతుందంటే చనిపోయిన అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి వాళ్ళ నాన్ననే ఇదంతా చేయించుంటాడు. ఇది తెలుసుకున్న మోహన్ లాల్ ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మాయి దగ్గర కూర్చొని, నేను ఇది తప్పియడానికి నేను ఇలా చేశాను, సో కానీ ఇంకొక ఫ్యామిలీ మన వల్ల సఫర్ అయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది, దానికి పరిహారంగా నేను పోయి సరెండర్ అవుతాను, కానీ దానికి కొన్ని రూల్స్ పెడతానని సరెండర్ అవుతానని ఫ్యామిలీతో చెప్పి వెళ్ళి జడ్జి దగ్గర కూర్చొని కొన్ని రూల్స్ పెడతారు. రూల్స్ పెడితే ఎలా రూల్స్ పెడతాడంటే, వీళ్ళిద్దరు ఈ పని అంతా చేయించారు అన్న విషయాన్ని ఎవరితో అయితే చేయించారో, డిసిప్లినరీ యాక్షన్లో ఉన్న సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్తో ఇదంతా వాళ్ళే చేయించారు, డిఐజీ ఇంకా అతను చేయించాడు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చేయించాడని రికార్డ్ చేసిన ఒక వీడియో ఉంటుందన్నమాట. ఆ వీడియో నేను లీక్ చేస్తాను. ఈ వీడియో పబ్లిక్లోకి లీక్ అవ్వకూడదంటే నేను ఓన్లీ 3 years మాత్రమే, నేను 5 years అనుకుంటా, కేవలం 5 years మాత్రమే నేను జైల్లో ఉండాలి, రిటర్న్ రావాలి అని ఒక అంగీకారం తీసుకొని ఆయన ఒప్పుకొని ఆ ఒప్పందం మీద జైలుకి వెళ్తాడనమాట. ఇది దృశ్యం 3. వీళ్ళంతా షాక్ అవుతారు, ఇంత ప్లాన్డ్గా చేశాడు, లాస్ట్కి మనం ప్లాన్ చేస్తే మనల్నే ఇరికిచ్చేసాడని. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న, ఇంకా తర్వాత
డీఐజీ వీళ్ళంతా అంటారు. కానీ ఆ చనిపోయిన అబ్బాయి వాళ్ళ నాన్న ఏమంటారంటే, నేను ఇంతటితో వదిలిపెట్టను, ఇది ఇంకా చాలా దూరం పోతది. మేము సఫర్ అయిన బాధ నువ్వు కూడా అనుభవించాలి అని చెప్తాడు. అక్కడితో దృశ్యం 3 అయిపోతుందనమాట. నా జెన్యూన్ ఒపీనియన్ అయితే అంతగా లేదు. మన వెంకటేష్ గారు తీయకపోవడమే మంచిది అనిపించింది. ఓకే. తీసినా లాభం లేదు. ఎందుకంటే అంత పెద్దగా ఆడదు తెలుగులో. మలయాళంవి ఓటీటీలోనే అంతంత మాత్రం చూస్తారు. ఇంకా తెలుగులో చూస్తే మన వాళ్ళు అసలే ఇప్పటికి ప్రతి సినిమాలకు పేర్లు పెడుతున్నారు. చూస్తున్నారు కదా! ఏ సినిమా వచ్చినా దానికి ఆ రివ్యూ, ఈ రివ్యూ అని బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇంక థియేటర్‌లో వదిలే ఛాన్సే లేదు. వదిలినా చూడరు. ఓటీటీలో వచ్చినా కూడా ఇంకా ఓకేలే అనుకుంటారు. అదేదో మలయాళం సినిమాని డబ్ చేస్తే అయిపోద్ది కదా అనుకున్నాడేమో ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్ కూడా పెద్దగా నచ్చలేదేమో మన తెలుగు డైరెక్టర్‌కి. సో, ఇదండి ఈరోజు 'దృశ్యం 3' గురించి. 'దృశ్యం 1, 2 వర్సెస్ దృశ్యం 3' ఈ వీడియో ఎలా ఉందో కామెంట్‌లో పోస్ట్ చేయండి. మీకు 'దృశ్యం 3' చూసిన తర్వాత ఎలా అనిపించింది? వెంకటేష్ గారు తీస్తే బాగున్నా నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారా అనేది కామెంట్‌లో పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.